రీసెంట్గా నాసిక్లో ఒక ఎంఎన్సి టీసీఎస్ సంబంధించింది. ఎంఎన్సిలో అక్కడ ఉండే కొలీగ్స్ని, సబార్డినేట్స్ని వేధించే వ్యవహారం ఎంత దారుణంగా నోటికొచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తించిన తీరు వెలుగు చూసాం. మత మార్పిళ్ళు, బలవంతం మత మార్పిళ్ళు, లైంగిక వేధింపు చోటు చేసుకోవడం మొత్తం ఇండియా మొత్తం సంచలనం లేగింది. అయితే మరో ఘటన ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్లో వెలుగులోకి వచ్చింది. అంటే ఈ గుంటనక్కలు మన చుట్టూ చాలా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా దెర్ ఇస్ నో సింగిల్ కాక్రోచ్ ఇన్ కిచెన్. ఎప్పుడు ఒక కాక్రోచ్ ఉండదు మనకు కనబడే, దీన్ని చంపేశామని. తీస్తున్న కొద్దీ కాక్రోచ్లు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇటువంటి దుర్మార్గపు చర్యలు చాలానే ఉన్నాయి. మనలో చాలామంది మనకు జరగలేదు కదా, మన ఇంట్లో వాళ్ళకి ఏం అవ్వలేదు కదా, ఆ కాన్సెప్ట్లో ముందుకెళ్ళిపోతున్నారు. మీ చుట్టూ చాలా గుంటనక్కలు, కాక్రోచ్లు ఉన్నాయి. అదే ఆ అవేర్నెస్ కోసమే మా ఐటీ పల్స్ ప్రయత్నం. అయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్లో వెలుగులోకి వచ్చింది. జిమ్లో చేరే మహిళలకు లక్ష్యంగా చేసుకొని మత మార్పులు చేస్తున్న నెట్వర్క్ను పోలీసులు గుర్తించారు. వాళ్ళు వెల్లడించిన వివరాల ప్రకారం మీర్జాపూర్లో జిమ్ యజమాని మతం మారాలని బలవంతం చేస్తున్నట్టు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చూసారా, ఇక్కడ కూడా నాసిక్లో కూడా టీసీఎస్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి వింత ప్రవర్తన, గదిలో తలుపులు వేసుకొని ప్రార్థన చేయడం, రకరకాల నమాజులు ఏవో చేయడంతో తండ్రి గుర్తించి ఏంటి అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది, తండ్రి పూర్తి సనాతన ధర్మవాది, ఎందుకు ఇలా చేస్తుందని ఒకసారి అబ్జర్వ్ చేసి తరువాత పోలీసులకి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆ బిడ్డని మొత్తం కూర్చోబెట్టి లాగితే ఆ బిడ్డ నుంచి ఇంకో బిడ్డే మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్మార్గపు వ్యధవలు చేసే పనులు. అల్ఫలా యూనివర్సిటీలో డాక్టర్సే ఇంత దారుణాన్ని కోడిగట్టగా లేనిది చదువుకున్న మూర్ఖులు వీళ్ళంతా. ఏం చేస్తాం? నిందితులు రాష్ట్రంలో వివిధ జిమ్లు, సోషల్ మీడియాలో ముందుగా మహిళలతో పరిచయాలు పెంచుకొని అనంతరం మత మార్పిడి వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాదాపు 50 మందికి పైగా మహిళలను లక్ష్యం చేసుకుని ఆపరేషన్ చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలిసిన వార్త 50, తెలియకుండా ఎన్ని జరుగుంటాయో ఎవరైనా కెన్ ఎనీబడి నో. అందుకే జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మడానికి లేదు. మహిళలు అనేవారు నిన్న కూడా ఎంపీ కంగనా రనౌత్, భాజపా ఎంపీ కంగనా రనౌత్ అదే చెప్పారు. ఒక మోడలర్, ఒక నటి భర్త వేధింపులో లేదా అత్తింటి వేధింపులో తాళలేక సూసైడ్ చేసుకుంటే, మా మహిళలు మీరు ధైర్యంగా ఉండండి, అన్ని విద్యలు నేర్చుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి, ఇట్లాంటి కక్కుర్తి వెధవులు వెంట పడుతుంటారు, మీరు వాడిని ఎడమ కాలుతో తన్ని పక్కన పెట్టండి అని చెప్పి ఆవిడ ధైర్యాన్ని నూరిపోసింది. కానీ ఇక్కడ కూడా అదే అనిపిస్తుంది. ముందుగా జిమ్లో చేరి అక్కడ యువతులతో పరిచయం పెంచుకుంటుందని, అనంతరం తన స్నేహితులుగా పేర్కొంటూ పలువురు ముస్లిం యువకులకు వారిని పరిచయం చేస్తుందని పేర్కొన్నారు. కొన్ని కేవలం మహిళా జిమ్లు ఉంటాయి, అక్కడికి ఎవరో ఒకరు వచ్చి హాయ్ ఫ్రెండ్ అని మాట్లాడి ఏదో డిఫరెంట్గా నేమ్ చెప్తుంది. ఆ నేమ్ కూడా చాలా టిపికల్గా ఉంటుంది. అది ఏ మతానికి చెందిన వ్యక్తి పేరు నేమో కూడా తెలియదు. అలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు పలానా గ్రీక్ కంట్రీలో ఫ్లవర్ పేరు, పలానా లాటిన్ కంట్రీలో ఈ బేకరీ పేరు, పలానా అమెరికాలో ఈ ఐస్ క్రీమ్ పేరు అని ముద్దు పేర్లు డిఫరెంట్గా, మా అమ్మాయి పేరు స్కూల్లో జాయిన్ చేయగానే ఏదోలా ఉండాలని చెప్తున్న నేపథ్యంలో, ఈ పేర్లకి పర్థం లేకుండా పోతున్న నేపథ్యంలో ఇటువంటి పేర్లు పెట్టడం వల్ల వాళ్ళ యొక్క రిలీజియన్ మనం ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. తన పేరు చెప్తుంది, చెప్పగానే వీళ్ళకి ఫస్ట్ ఏంటి పేరులా ఉంది, సరేలే ఎందుకులే, మనం వాళ్ళ కుల మతాలతో మనకు సంబంధం ఏంటి అని జనరల్గా జెన్యూన్గా మనం చదువుకున్నాం కాబట్టి, వాళ్ళు చదువుకున్న ఇదే ధ్యాసలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇదే పని. బహుశా ఆ మహిళకి టార్గెట్ ఇస్తాడు, నువ్వు ఎంతమందిని పరిచయం చేయు, నీకు ఒక్కడికి ఎంత ఇస్తాం, అంత కమిషన్ బేస్డే, కక్కుర్తిలో కమండలాలు ఇవన్నీ కూడా. సో మరికొంత మహిళలను నిందితులు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్టుల ద్వారా పరిచయం పెంచుకొని వారిలో మత మార్పిడి ఆలోచన కలిగేలా బ్రెయిన్ వాష్ చేసేవారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలో వందలాది మంది మహిళల ఫోటోలు, వీడియోలు, చాట్లు ఉన్నాయి. వాటిపై దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో ఎవరున్నారు? ఇటువంటి వాళ్ళందరికీ చండశాసనుడు ఉన్నాడు. ఎస్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన ఆ విషయం తెలియగానే చాలా సీరియస్ అయ్యారు. నిందితులపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటివరకు 10 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. అంటే ఏదైతే ఈ మత మార్పిడి,
మెల్లమెల్లగా మత మార్పులు అంటే ఇంతకుముందు ఇటువంటివి అపవాదు క్రిస్టియన్స్ మీద ఉండేది. మరి ఇప్పటికీ అది వాళ్ళ మీద ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. మరి ఇక్కడ వీళ్ళు కూడా చాప కింద నీరులాగా క్రిస్టియన్స్ అయితే ఇంటికొచ్చి అమ్మా వాక్యం చెప్తాం ఇంకేదో చెప్తామని వెళ్ళి అంటున్నారు, ఓపెన్గా చెప్తున్నారు. వీళ్ళు అలా కాదు, మెల్లగా మహిళల్ని లోబర్చుకోవడం, ఈ మహిళలకి ఇంకో మహిళల్ని ఎరవేయడం, తద్వారా మహిళలకి అట్రాక్ట్ చేసుకుంటూ మత మార్పిడి చేయడం. ఎందుకయ్యా ఇలా చేయడం వల్ల ఏమొస్తుందా? మరి మహిళల ద్వారా చంపితే స్వర్గప్రాప్తి కలగనప్పుడు మహిళల్ని మోసం చేసి వాళ్ళు ఉసురు తగిలితే మీకు స్వర్గప్రాప్తి కలుగుతుందా మీ మత ఆచారాల ప్రకారం అంటే ప్రశ్న మార్క్. సో మరొక్కసారి ఏటీ పల్స్ ద్వారా ఇలాంటి రోజు దేశంలో ఎక్కడో ఏవో జరుగుతూనే ఉన్నాయి, వెలుగులోకి వచ్చేది 1% మాత్రమే. తస్మాత్ జాగ్రత్త అని తెలియజెప్పడానికే మా ఏటీ పల్స్ ప్రయత్నం. బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మొద్దు. అందుకే ప్రపంచం మీద అవగాహన పెంచుకోండి, ఎవడు ఎలాంటి వాడో తెలుసుకోండి, తిరిగే ప్రయత్నం చెయ్యండి. ఒకప్పుడు చెప్పేవారు మగవాడు తిరిగి చెడాడు, ఆడది తిరక్క చెడిందని. కాదు, ఇప్పుడు ఆడది కూడా తిరగాలి, తిరిగి అవేర్నెస్ పెంచుకోవాలి. ఏ ఎదవ ఎలాంటి వాడు, ఏ కుక్క ఎటువంటి కుక్క అని తెలుసుకుని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా సనాతన ధర్మ ఆడబిడ్డలకి మా ఏటీ పల్స్ ద్వారా విన్నపం.